పొంగి పొర్లుతున్న తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు, తెగిన కట్టలు, చెరువులు, రోడ్లు, జనజీవనం అస్తవ్యస్తం. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. వానలు భయపెడుతున్నాయి. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతం జలకలను సంతరించుకుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్ కు భారీగా వరద పోటెత్తింది. 69,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 20 గేట్లెత్తి 69,450 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 1087 అడుగులకు చేరింది. గోదావరి ఉధృతితో కాళేశ్వరానికి మరింత జలకల వచ్చింది. మేడిగడ్డకు ఇన్ఫ్లో 60,530 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 62,940 క్యూసెక్కులుగా ఉంది. భద్రాచలంలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది గోదావరి. ప్రస్తుతం నీటి మట్టం 52.20 అడుగులుగా ఉంది. డిశ్చార్జ్ వాటర్ 14.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టుకి భారీగా వరద కొనసాగుతోంది. 1,15,000 వరద నీరు ఇన్ఫ్లోగా కొనసాగుతోంది. 8 గేట్లు ఎత్తడంతో 1,29,00,000 క్యూసెక్కులు కిందికి వెళ్లిపోయింది. స్వర్ణ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 36,000 క్యూసెక్కులుగా ఉంది. 3 గేట్లెత్తి 28,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పోలవరం దగ్గర నీటి మట్టం బాగా పెరిగింది. ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్లుగా ఉంది. 9 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజ్ లోకి కూడా భారీగా వరద చేరుతోంది. ఇన్ఫ్లో 13.02 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 13.02 లక్షల క్యూసెక్లుగా ఉంది. భారీగా సముద్రంలోకి వెళ్తోంది వరద నీరు. కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వే పైకి చేరింది వరద నీరు. దీంతో స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పడవలపై ప్రయాణిస్తున్నారు. ఏటా వర్షాల సమయంలో 40 లంక గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. విద్యార్థులు మోకాల లోతు నీటిలో నడుచుకుంటూ స్కూళ్లకు వెళ్లాల్సిందే. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలతో చెరువులను తలపిస్తున్నాయి బొగ్గు గనులు. రామగుండం 3 ఏరియా పరిధిలోని ఓసీపీ 1, 2 బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీ 2లో క్వారీలోకి వెళ్లే రోడ్డు కట్టవడంతో లోపలికి వెళ్లలేకపోతున్నారు కార్మికులు. భారీ వర్షాలతో ప్రతిరోజు సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. ఓబీ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.518 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.120 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకి 16,400 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. వరద మరింత వచ్చే సూచనలుండటంతో 23,043 క్యూసెక్లు బయటకు వదులుతున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్షాలకు తడిసి ముద్దైపోయింది. ఇచ్చోడ మండల కేంద్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంలోని సిరిచల్మ మార్గంలో ప్రభుత్వ ఆసుపత్రి దారిలో ఉధృతికి కల్వర్టు తెగిపోయింది. చుట్టుపక్కల 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లోనూ వరుణుడు దంచి కొడుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో 12 గంటల వరకు ఈదురుగాలులు తీవ్రంగా ఉంటాయని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. చెట్లు విరిగి పడే ప్రమాదం ఉందని జనాలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. వాతావరణ విభాగం హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. దేశంలో వర్ష బీభత్సం, ప్రాణాలు తీస్తున్న వరదలు. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్ జారీ. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. అటు ఉత్తరం ఇటు దక్షిణ భారతంలో వరదలు వణికిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అసోం రాష్ట్రాల్లో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుజరాత్లో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అహ్మదాబాద్, వల్సాద్, పంచమహల్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేరళలో పలు చోట్ల కుంభవృష్టి కురుస్తోంది. కన్నూరులోని మైల్ ప్రాంతంలో నదిలో ప్రయాణికుల జీపు కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ప్రయాణికులు కిందకు దిగారు. జీప్ నీటిలో మునిగిపోకుండా చివరి వరకు ప్రయత్నాలు చేశారు. అయినా వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. జీప్ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్ లో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. నాసిక్ గుజరాత్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాహనదారులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. కొండ చర్యలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాలతో నాసిక్ లో గోదావరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
మహారాష్ట్రలోని 7 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాసిక్ జిల్లాలో వందలాది గ్రామాలు నీట మునిగాయి. గోదావరి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పలు ఆలయాలు నీట మునిగాయి. వరదలు ప్రాణాలు తీస్తున్నాయి. వరదల ధాటికి గుజరాత్లో 83 మంది చనిపోయారు. పలు రైళ్లను రద్దు చేశారు. గుజరాత్లో చాలా డ్యాంలు నిండిపోయాయి. 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల పరిస్థితిపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. అమర్నాథ్ యాత్ర విషాదం మరవక ముందే చార్ధామ్ యాత్రికులను భారీ వర్షాలు, వరదలు వెంటాడుతున్నాయి. కొండ ప్రాంతం నుంచి భారీ వరద కిందికి ప్రవహిస్తుండటంతో భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాళ్లు ముందుకు కదిలారు. వేగంగా వరద ప్రవాహం రావడంతో భక్తులు ప్రాణభయంతో వణికిపోయారు. భైరవ్ గదేరే నడక మార్గం దగ్గర అకస్మాత్తుగా మెరుపు వరద దూసుకొచ్చింది. మధ్యప్రదేశ్లో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ముంబైలో జూలై 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. కర్ణాటకలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కావేరీ నది ప్రమాదక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. శ్రీరంగపట్నంలో పంట నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టి పంట పండిస్తే చేతికొచ్చే సమయంలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వర్షం ముప్పు ఇంకా తొలగిపోలేదంటోంది వాతావరణ శాఖ. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం ఉండొచ్చని విమానయాన సంస్థ స్పైస్ జెట్ వెల్లడించింది. ఏపీలో ముర్ము టూర్, పానీపూరి ప్రియులకి గట్టి వార్నింగ్. హైదరాబాద్ లో ఐరాస్తే ఆవిష్కరణ. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్, ఏపీటీఎస్ నగర వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఏపీలో సంపూర్ణ మద్దతు లభించింది. వైసీపీ, టీడీపీ రెండూ ముర్ముకే మద్దతు పలికాయి. ఏపీలో పర్యటించిన ఆమె ఆ రెండు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ముర్ముకు వేయాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు స్పష్టం చేశారు సీఎం జగన్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున వైసీపీ ఎంపీలు, మంత్రులు ఆమెకు స్వాగతం పలికారు. మొదట తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు ద్రౌపది ముర్ము. ఆమెకు సాదర స్వాగతం పలికారు సీఎం జగన్ దంపతులు. ముర్మును వేద పండితులు ఆశీర్వదించారు. అక్కడి నుంచి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరిలోని కన్వెన్షన్ సెంటర్కు వెళ్లారు ముఖ్యమంత్రి. అక్కడ పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఆమెకు పరిచయం చేశారు. తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. తనకు మద్దతు తెలిపిన వైసీపీ ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు ముర్ము. ఏపీ సంస్కృతి సంప్రదాయాలకు నిలువని, రాష్ట్రంలో పుట్టిన మహనీయులకు ఆమెను వాళ్ళని గుర్తు చేసుకున్నారు. ఆమె విజయవాడలోని ఓ హోటల్లో టీడీపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను కలిశారు ముర్ము. సామాజిక న్యాయాన్ని బలపరిచేందుకు ఆమెకు మద్దతు ఇచ్చామన్నారు చంద్రబాబు. ముర్మును ఎంపిక చేసిన మోదీని అభినందిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పలువురు బీజేపీ నేతలు ఈ రెండు సమావేశాల్లోనూ పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఒక్క మరణం కూడా సంభవించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కలెక్టర్స్ ఛాలెంజింగ్ గా పనిచేయాలని చెప్పారు. 100 ఏళ్ల గోదావరి వరదల చరిత్రలో జూలై మొదట్లోనే 13 లక్షల క్యూసెక్కులు వచ్చింది లేదన్నారు. దానికి తగ్గట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యాంపుల్లో ఉన్న వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వర్షాలు, వరదలపై కోస్తా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్. తిరుమల కొండపై నిలబడి చెప్తున్నా ప్రజలకు మేలు చేయాలనే తాము సీఎం జగన్ పనిచేస్తున్నామని చెప్పారు మంత్రి కొడాలి నాని. ఎవరు తప్పు చేస్తే దేవుడు వారినే శిక్షిస్తారన్నారు. ప్రతిపక్షాలు మాత్రం కావాలనే విషం కక్కుతున్నాయన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కొడాలి నాని. దర్శనం అనంతరం మీడియా ప్రశ్నలకు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు నాని. రోడ్డు భద్రతకు సంబంధించి పాశ్చాత్య దేశాల్లో ఉపయోగించే టెక్నాలజీ భారతదేశంలో అంతే స్థాయిలో పనిచేయదని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్ ద్వారా రోడ్డు భద్రతకు తెలివైన పరిష్కారాలు అందించే ఐరాస్తే ప్రాజెక్ట్ ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోడ్డు భద్రతలో మార్పులు తీసుకురావచ్చన్నారు మంత్రి కేటీఆర్.
పానీపూరి ప్రియులకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. వర్షాల సీజన్లో తోపుడు బండ్లపై పానీపూరి తినొద్దని సూచించారు. పానీపూరి బండ్ల దగ్గర నుంచే టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. టైఫాయిడ్ పానీపూరి డిసీజ్ గా మారిందన్నారు. పానీపూరి తోపుడు బండ్ల వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. విపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్స్. కేరళలో మళ్లీ ఉద్రిక్తత. ఎన్డీఏ అభ్యర్థికి శివసేన జై. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. షార్ట్ కట్ విధానాలతో షార్ట్ సర్క్యూట్ అవుతుందన్నారు ప్రధాని. ఖచ్చితమైన ప్రణాళికతోనే పథకాలను పూర్తి చేయాలన్నారు. దేవ్ఘర్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించారు మోదీ. బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. 16,800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మోదీ. కేరళలోని కన్నూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పయ్యూరులో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై బాంబు విసిరి పారిపోయారు. బాంబు దాడిలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ అద్దాలు పగిలిపోయాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి సిపిఎం కార్యకర్తల పని అని బీజేపీ ఆరోపిస్తోంది. మహారాష్ట్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు మద్దతు ప్రకటించింది శివసేన. శివసేన ఎంపీల డిమాండ్కు అంగీకారం తెలిపిన ఉద్దవ్ ముర్ముకు ఓటేయనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్టు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. అన్నాడీఎంకేలో వివాదం మరింత ముదిరింది. బ్యాంకులకు ఓపీఎస్, ఈపీఎస్ లేఖలు రాశారు. పార్టీ నిధులను ఫ్రీజ్ చేయాలని తమ లేఖల్లో పేర్కొన్నారు నేతలు. కోశాధికారిగా తనకే అధికారం ఉందని పన్నీరుసెల్వం వాదిస్తుండగా ప్రధాన కార్యదర్శిగా తనకే అధికారాలున్నాయని చెప్తున్నారు పళనిస్వామి. 2 వర్గాల కుమ్ములాటలతో అన్నాడీఎంకేలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విదేశాలకు వెళ్లారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ రాహుల్ ఫారిన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తోంది కేంద్రం. ఈ నెల 17న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ కీలక సమావేశాలకు దూరం కానున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గతంలోనూ ఎన్నికల ముంగట విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాలున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ ఖలీ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్లోని జలంధర్ నుంచి కర్నాల్ వెళ్తున్న సమయంలో టోల్ ప్లాజా సిబ్బందితో గొడవ పడ్డారు ఖలీ. ఒకరిపై ఖలీ దాడి చేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకోవడంతో నానా హంగామా చేశాడు ఈ పహిల్వాన్. కార్ నుంచి దిగి టోల్ ప్లాజా సిబ్బందిని బండబూతులు తిట్టాడు. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. నిత్య వివాదాల స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా వసూర్లో నిత్యానంద ఆలయంపై వివాదం నెలకొంది. స్వామి నిత్యానందకి బాలసుబ్రహ్మణ్యం అనే భక్తుడు ఇచ్చిన కానుకపై రచ్చ జరుగుతోంది. 18 అడుగుల ఎత్తులో స్వామి నిత్యానంద విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే నిత్యానంద, సుబ్రహ్మణ్య స్వామి రూపంలోని విగ్రహాల్ని తొలగించాలని అక్కడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో విచారణ జరిగింది. శృంగార గౌరి ప్రతిమకు పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాల తరపు న్యాయవాది వాదించారు. రేపు కూడా కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. జ్ఞానవాపి మసీద్ కేంద్రంగా ఇటీవల పెద్ద వివాదం చెలరేగింది. మసీద్లో దేవుళ్ల విగ్రహాలున్నాయని చెప్తున్నాయి హిందూ సంఘాలు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో కేసుల తీవ్రత పెరుగుతోంది. లేటెస్ట్ గా తమిళనాడు సీఎం స్టాలిన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు స్టాలిన్. సింహళీయుల అలుపెరగని ఉద్యమం. శ్రీలంక సర్కార్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు. తీరని పెట్రోల్ కష్టాలు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. రాజపక్స కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నారు శ్రీలంక పౌరులు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన గొటబయ రాజపక్స సోదరుడు ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సను ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు. దుబాయ్కి పారిపోతుండగా బసిల్ రాజపక్సను అడ్డుకున్నారు. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు బసిల్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. శ్రీలంకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా అఖిల పక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 15న శ్రీలంక పార్లమెంటు ప్రత్యేక సమావేశం కానుంది. ఈ నెల 20న రాజపక్స స్థానంలో శ్రీలంక కొత్త అధ్యక్షుని ఎన్నుకోనున్నట్టు స్పీకర్ మహీంద్ర యాప అబేవర్ధన ఈ విషయాన్ని ప్రకటించారు. గొటబయ గద్దె దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. రేపు శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. రాజపక్స తర్వాత శ్రీలంక అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడానికి రాజపక్స కుటుంబమే కారణమని శ్రీలంక పౌరులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రాజపక్స కుటుంబ సభ్యులు విదేశాలకు పారిపోయారు. గోటబయ ఎక్కడున్నారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన శ్రీలంకలోనే ఉన్నారని స్పీకర్ చెప్తుంటే విదేశాలకు పారిపోయారని మరికొందరు నేతలు అంటున్నారు. శ్రీలంక సంక్షోభం పీక్కి చేరింది. శ్రీలంక తదుపరి అధ్యక్ష పదవి ప్రతిపక్ష పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత సాజిద్ ప్రేమదాస అధ్యక్ష పదవిని స్వీకరించనున్నట్టు వార్తలొస్తున్నాయి. అధికార పక్షం దాదాపుగా చేతులెత్తేయడంతో ప్రధాని అధ్యక్ష పదవులు ప్రతిపక్షం తీసుకోవడం లాంఛనంగా కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలంకకు భారత్ నుంచి బలగాలు వెళ్తున్నాయనే వార్తలను రాయబార కార్యాలయం తప్పుపట్టింది. సంక్షోభం సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని చెప్పింది. ఆ దేశంలో కొనసాగుతున్న నిరసనలను కట్టడి చేసేందుకు భారత్ బలగాలను పంపడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వదంతులు రావటం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. శ్రీలంకలో పెట్రోల్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. పెట్రోల్ బంకుల ఎదుట భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బంకుల్లో పెట్రోల్ లేక నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. దీంతో జనం తమ వాహనాలను ఇంటి నుంచి బయటకు తీయటం లేదు. దీనికి బదులుగా సైకిళ్లను వినియోగిస్తున్నారు. సైకిళ్లపైనే పెట్రోల్ బంకుల దగ్గరకు డబ్బాలతో వస్తున్నారు జనాలు. దేశం విడిచి పారిపోయిన శ్రీలంక ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సే సముద్రం గుండా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో సముద్ర మార్గాన్ని రాజపక్సే ఎంచుకున్నారని అక్కడి మీడియా చెప్తోంది. రాజపక్సే పారిపోయేందుకు నేవీ సిబ్బంది సంపూర్ణ సహకారాలు అందించినట్టు సదరు మీడియా పేర్కొంది. రాజపక్సే కుటుంబంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు శ్రీలంక వాసులు. రాజపక్సే కుటుంబీకులు ఎవరు దేశం దాటిపోకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశాన్ని ముంచేసి సరిహద్దులు దాటి వెళ్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దేశం సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కార్తికేయ 2 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్. కోబ్రా ఈవెంట్ లో సందడి చేసిన విక్రమ్. పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన శివరాజ్ కుమార్. బాలీవుడ్ బ్యూటీతో నయన్ దంపతులు. ఇటువంటి టాప్ 9 ఫిలిం న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల అనారోగ్యానికి గురైన విక్రమ్ అభిమానుల ముందుకొచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన కోబ్రా ఆడియో ఫంక్షన్ లో సందడి చేశారు విక్రమ్. ఈ ఈవెంట్ లో తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన రూమర్స్ విషయంలోనూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటోస్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం గోస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. బీర్బల్ ఫేమ్ శ్రీన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ రాఘవేంద్రకి గౌరవ డాక్టరేట్ ని అందించారు. సినీ రంగంలోనే కాక వ్యక్తిగతంగానూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న లారెన్స్ కి అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం సంయుక్తంగా ఈ అవార్డుని ప్రదానం చేశాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జవాన్. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దాదాపు 5 నిమిషాల పాటు తెర మీద కనిపించబోతున్నారు విజయ్. ఇటీవల హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన కోలీవుడ్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ ముంబైలో బిజీగా ఉన్నారు. జవాన్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఈ జంటకు మలైకా అరోరా శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ నయన్తో మలైకా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరల్డ్ ఫేమస్ జేమ్స్ బాండ్ థీమ్ ని అందించిన మ్యూజిక్ కంపోజర్ మోంటీ నార్మన్ మృతి చెందారు. 94 ఏళ్ల మోంటీ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1962 సీన్ కానరీ బాండ్ రోల్ నటించిన డాక్టర్ నో సినిమా కోసం బాండ్ థీమ్ ని కంపోజ్ చేశారు.